నాటకం ఏంటి? నాకు బాగా మనసులో నాటిపోయింది సత్యహరిశ్చంద్ర నాటకం, మా నాన్నగారితో కలిసి. హరిశ్చంద్ర నాటకం, yeah. సో అలాగే రామాంజనేయము, లేకపోతే అర్జున్ కృష్ణుడి యొక్క యుద్ధం ఉంటుంది కదా. ఓకే. ఓ నాకు శ్రీకృష్ణ తులాభారం ఒకటి శ్రీకృష్ణ గుర్తుంది. తులాభారం. కృష్ణార్జున యుద్ధం ఉంటుందమ్మా. కృష్ణార్జున యుద్ధం వాళ్ళిద్దరికి ఫైట్. యుద్ధం జరిగింది. ఇప్పటికీ రవీంద్ర భారతిలో మనకు కొన్ని జరుగుతుంటాయి ఇలా. మీరు అన్నారు కాబట్టి ఫర్ ది లాస్ట్ 1 వీక్ యక్షగాన ప్లే అవుతుంది సుందరయ్య విజ్ఞాన భవన్ చిక్కడపల్లిలో. ఓ, ఇక్కడ ఈ కల్చర్ ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి 5 to 6 days నుంచి జరుగుతుంది. నడుస్తుంది ఇక్కడ. Yesterday only end up అయింది. ఓ మాకు అసలు ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి మీకు చెప్తున్నా. రైట్, యా. ఇప్పటికీ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ తులాభారం అవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లైవ్లో యాక్టర్స్ మన ముందు పర్ఫామ్ చేయడం సింగిల్ టేక్లో మళ్ళీ టేక్ అది. అప్పుడు స్టార్ట్ అయితే ఎండ్ అవ్వాల్సిందే అది. అలా 6 ఉంటుంది. hours they wearing and they are traveling with this costume 6 hours. So మన మూవీలో 12 hours they are carrying actually. నాకు తెలిసి స్టోరీ టెల్లింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ట్ యాక్చువల్లీ. మన గత ఏమన్నీ అయిందో సో వీ హ్యావ్ టు అది రివైండ్ చేసి మళ్ళీ వినాలి యాక్చువల్లీ. నాకు తెలిసి ఒక more than 1 lakh స్టోరీ ఉంది యక్షగానంలో. మోర్ దాన్. ఓకే. చంద్రహాసనే ఐ హ్యావ్ సీన్ దట్ 4 version. సో అలాంటి more than 1 lakh స్టోరీ ఉంది. ఓకే. సో మనం ఎక్కడికి వెళ్ళి స్టోరీ రాసిన అవసరం లేదు, ఇక్కడే ఉంది స్టోరీస్. సో యక్షగాన అనేది ఒక నాటక దీని పేరు అంతేనా? వాళ్ళు ఒక్కొక్క లాగా కాదు, ప్లే ఇది ఒక ప్లే పేరు, కానీ కథలు మారుతూ ఉంటాయి. కథలు మారుతుంటాయి. ఓ ఓకే. ఒక కథనే చెయ్యరు. సో ప్రతి కథ 100%. దాని తర్వాత మీరు ఈ రోజు వీరచంద్రహాస చూసినా ఒక స్టైల్ ఉంటుంది, అదే వీరచంద్రహాస టుమారో చేసినా అది వేరే ఉంటుంది. సో బికాస్ దే గో విత్ ద ఫ్లో. ఓకే. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. హిస్టరీ కింద మంచి ఇన్ఫర్మేషన్ ఆయన మాటలో ఉంది. సో అది మామూలుగా లేదు. రైట్ రైట్. ఏంటంటే వీ క్యాన్ టెల్ ఓన్లీ 2 to 3 జనరేషన్. మన నాన్న, దాని తర్వాత తాతగారు, ఆయన తాతగారు అంత కూడా తెలుసు సార్. సో అక్కడే 3 జనరేషన్. దే కెన్ టెల్ 8 to 9 జనరేషన్. ఏది జేమ్స్ గారు, మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక 4 జనరేషన్లు చెప్పండి మీరు. ఛాన్సే లేదు, ఓన్లీ 3. రవి గారు ఛాన్సే లేదు. ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పుడు, అయ్యో ఇప్పుడు మా తాతగారి పేరు నాకు గుర్తులేదు ఎలా అడిగారు కాబట్టి ఆయన పాపం ఆలోచిస్తున్నారు. ఈయన కట్ చేశారు, ఏముండదు లేదని. అంటే తాతగారు వరకు ఉంటుంది అంతే. తాతగారు, తాత, నాన్నగారు, నేను అంతే. తాతగారు వాళ్ళ నాన్నగారు తర్వాత మనకు ఉండదు. లేదు. మరి అటువంటిది ఒక 900 years 900 years కల్చర్ని మరి రఘు బస్రూర్ గారు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ఈ వీరచంద్రహాసం. అదే డెఫినెట్లీ 900 years అంటే అసలు అప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు మనుషులు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వీటన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తారు కదా ఇందులో. డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ఆ రోజులు ఆ టైంలో ఏం కథ జరిగిందో ఆ కథని ఈ యక్షగాన పాటలో దే విల్ ప్లే. ఓకే. సో ఎంగేజింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే యక్షగానాలో. నేనేం చేయలేదు యాక్చువల్లీ. యక్షగాన ఎలా ఉంటుందో సో ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ని అలాగే మీ ముందు సినిమాటిక్గా నేను చేయాలని చేశాను యాక్చువల్లీ. రైట్. సో ఆ కథ అన్ని ఆ ఫార్మేషన్ ఉంది కదా ఆయన ఆర్డర్ ప్రకారం, ఏమీ ల్యాగ్ లేకుండా సో దే విల్ డూ దట్ ఆర్ట్ ఫార్మ్. 6 hours ఎంగేజింగ్గా ఉంటుంది. మనం 3 hours. అండ్ సినిమా లైక్ ఒక 2.5 గంటలు ఆర్ఎల్స్ 3 గంటలు సినిమా అన్నప్పుడు మనకి ఒక హీరో జర్నీ ఫాలో అవ్వడం, లేవడం, ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. సో ఈ కథలో కూడా అవన్నీ ఉంటాయా? ట్విస్ట్లు, టర్న్లు, సస్పెన్స్లు, చేజ్లు, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయా సార్? 100%. అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో కూడా. ఓకే. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇలా కత్తి యుద్ధమే జరుగుతుందా? అది నా చేతిలో ఎంతవరకు అవుతుందో సో ఐ హ్యావ్ డిడ్ దట్. సో ఏం చెప్తారు యాక్చువల్లీ ఆ స్టోరీని కరెక్ట్గా మనం చెప్పాలి. సో మన చేతిలో ఎంత డబ్బు ఉందో అంతవరకు మనం చేసాం. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్గా మనం వెళ్ళలేదు యాక్చువల్లీ. రైట్. సో నా లిబర్టీ, దాని తర్వాత ఈ స్టోరీకి ఏం కావాలో దీన్ని చేశాను. ఓకే ఓకే.
అండ్ మీరు చెప్పండి మీ సినిమాల ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. లేదమ్మా, సినిమా చూసిన తర్వాత కల్చర్ ఇంపార్టెంట్. దట్టు మనం ఏం కొత్తగా మనం ప్రజెంట్ చేయట్లేదమ్మా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సబ్జెక్ట్ని మనం మళ్ళీ ఇంకో కథా రూపం మార్చి చెప్తున్నాం అంతే. రైట్. రవి గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఆల్మోస్ట్ 1 year, 1 year 1.5 year పైనే ఉంది. ఓకే. అంటే ఈ మూవీ కాకముందే పరిచయం, మూవీ స్టార్ట్ చేసిన కానీ పరిచయం, ట్రావెల్ చేసాం, చూసాం. ట్రైలర్ చూసిన తర్వాత కూడా టీజర్ చూసిన కూడా చెప్పాను సార్ ఏదేమైనా తెలుగులో రిలీజ్ చేద్దాం, రైట్ కన్ఫర్మ్ అంతే. రైట్. మీ తర్వాత ఓంకార్ లేదమ్మా, ఓంకార్ మూవీస్ అన్నది రవి బసూర్ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్స్ అయ్యేది. బోత్ అండ్ కన్నడలో హంబాలే ఫిలిమ్స్ కన్నడ ప్రజెంట్స్ ఇక్కడ ప్రజెంట్స్ కూడా వాళ్ళే ఉండాలి. ఎస్ ఎస్ బిగ్గెస్ట్ మనందరికీ తెలుసు ఎంత క్రేజ్ ఉంది ఇప్పుడు ఆ బ్యానర్కి అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఎందుకంటే ఇది పెద్ద సినిమా అవడం వల్ల ఇంతమంది పార్ట్ అయ్యారా, లేకపోతే మంచి సినిమా అవడం వల్ల ఇంతమంది మేము కావాలని వచ్చారా? పెద్ద సినిమాకి పార్ట్నర్షిప్ ఎక్కర్లేదమ్మా. అందరూ వచ్చారు. హొంబాళే ఆల్సో దే సపోర్టెడ్ బికాస్ ఆఫ్ ద కల్చర్. రైట్ రైట్. దే రీసెంట్లీ సపోర్టెడ్ దట్ అవతార మహావతార నరసింహ. ఐ ఓన్లీ ఇంటర్వ్యూడ్ ద డైరెక్టర్ సో ఇన్ తెలుగు. సో అసలు అది ఎంత హ్యూజ్ సక్సెస్ సార్. సో దే ఆర్ అంటే చాలా 100%. రైట్ రైట్. అండ్ ఇప్పుడు మరి ఏంటి మీరు 48 వరకు వీళ్ళు బిజీ ఉన్నారు. యక్షగానాలో ఎన్నో కథలు ఉన్నాయని మీరే ఇప్పుడు చెప్పారు. దీని తర్వాత యక్షగాన కథలే కంటిన్యూ చేస్తారా మీ దర్శకత్వంలో, లేకపోతే నార్మల్ ఇప్పుడు అన్ని సొసైటీలో జరిగే ఏమైనా అన్ని చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ. సో ఆ టైంలో ఏం మైండ్లో వస్తుందో సో చేయాలని అనుకుంటాను. సో బట్ ఇయర్లీ 1 మూవీ డైరెక్షన్ ఇస్ రైట్ రైట్ మ్యాండేటరీ. యా సార్ మీది ఆర్టిస్ట్ అన్న మూవీ అండ్ ఇప్పుడు ఓటీటీలో కూడా రావడం. ఆర్టిస్ట్ అనే మూవీ అమెజాన్లో స్ట్రీమింగ్కి రెడీ చేస్తున్నాం. యా సో తొందరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. నైస్ నైస్. సో హోప్ఫుల్లీ తెలుగు ప్రేక్షకులు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఏంటి సార్ ఇప్పుడు మరి ఎస్జేకేలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు ఇది ఇచ్చిన సక్సెస్తో, వీరచంద్రహాస ఇచ్చిన సక్సెస్తో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు మీరు? గారు, నేను రవి బసూర్ గారి యొక్క లీడర్షిప్లో కొంచెం ముందుకు వెళదాం, కొన్ని సినిమాలు చేద్దామని అనుకుంటున్నాం. వెరీ నైస్. సో ఇట్స్ ఏ ప్రివిలైజ్ టు ట్రావెల్ విత్ రవి బసూర్ లాంటి ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వడం అనేది రైట్ అదృష్టంగా భావిస్తున్నాను నేను అది. రైట్. రవి బసూర్జీ, లైక్ యూ టెల్ మీ, లైక్ ఎన్టీఆర్ గారు ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రశాంత్ నీల్ గారు నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నౌ హీఈస్ లైక్ పాన్ ఇండియన్ డైరెక్టర్ బికాజ్ కేజీఎఫ్ కానీ సలార్ కానీ బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ హిమ్ అండ్ బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. సో ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది సార్ వెన్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీళ్ళవి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు? కేజీఎఫ్ ఓకే బికాజ్ అది అయిపోయింది, అప్పటికి యష్ ఎవరికి తెలియదు, ప్రశాంత్ నీల్ ఎవరికి తెలియదు. నవ్ ప్రశాంత్ నీల్ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అందరికీ తెలుసు. ఆఫ్టర్ RRR లైక్ ఎన్టీఆర్ గారు అందరికీ తెలుసు. సో అందరూ ఫ్యాన్స్ ఉంటారు. నేను ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో దాని తర్వాత ఐ ఫీల్ ఒక 3-4 టైమ్స్ మనం మీట్ అయిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్రదర్, మై బిగ్ బ్రదర్. రైట్. సో ఏం చెప్తారు, ఒక మంచి హార్ట్ ఉన్నవాడు. నేను అది చూశాను యాక్చువల్లీ. దాని తర్వాత మూవీ గురించి ప్యాషన్, మనం ఎలా మూవీని లవ్ చేస్తాము సో దానికన్నా ఎక్కువ చేస్తారు లవ్స్ మూవీస్. సో నా అదృష్టం దొరికింది. సో ఆయన మూవీ చూసి వచ్చేసాను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి. సో ఏ సినిమా సార్ అది? అన్ని ఎంత ఉంది. రైట్. సో అదన్నీ నా అదృష్టం అనుకుంటా. సో బికాస్ ఆఫ్ ద ప్రశాంత్ నీల్ సార్. సో అదృష్టం అంతే. సో ఇది భగవంతుడు ఇచ్చేసిన ఏం చెప్తారు వరం అంతే. సో ఆ స్ట్రెస్ అది ఉండదా సార్ ఇంత బిగ్గెస్ట్ ఫిలిమ్స్కి వర్క్ చేస్తున్నప్పుడు? బికాస్ మీకు కూడా నేమ్ చాలా యాడ్ అయిపోతుంటుంది. స్ట్రెస్ అని మనం వర్క్ చేసేది వర్కౌట్ అవ్వదు. సో వీ లవ్ ఎవ్రీ మూవీ, వీ లవ్ ద హీరో. మనం హీరోని లవ్ చేస్తే అన్ని వస్తుంది 100%. రైట్. సో ప్రేమతో ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో చేయాలన్న తపనలో రావటం వల్ల యూ విల్ గెట్ ఎ బెస్ట్ అవుట్పుట్. యా, హీ మెన్షన్ వన్ థింగ్, లైక్ ఆయనకి చెట్లను చూస్తే, పెయింట్ వేయడాన్ని చూస్తే
మంచి గాలిని చూస్తే ఆయనకి ట్యూన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అన్ని చోట్ల ఉంటుంది, నాకు తెలిసి అన్ని చోట్ల అన్నీ ఉంటుంది. రైట్. సో అది ఎవరు టచ్ అవుతుందో ఆయనకి ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ అందరూ చూస్తూ ఉంటాం యాక్చువల్లీ, ఇక్కడ ఒక హోటల్ పెడితే సూపర్గా ఉంటుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం యాక్చువల్లీ.